తిక్కన సోమయాజి కవిత్రయంలో రెండవ వాడు. కవిత్రయం అనగా నన్నయ్య తిక్కన ఎర్రన అని మనం మొదటి సంవత్సరంలో చదువుకున్నాం. కవిత్రయంలో రెండవ వాడైనటువంటి తిక్కన సోమయాజి తన కవిత్వం ద్వారా అద్వితీయుడుగా నిలిచాడు. అద్వితీయుడు అంటే మొదటివాడు అని అర్థం అన్నమాట. ఎందుకోసము ఆయన తెలుగు పదాలను ఎక్కువగా వాడడం, తెలుగు ప్రజలకు తెలిసినటువంటి భాషలో మాట్లాడడం వల్ల తిక్కన మహాభారతాన్ని వ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి సింహభాగం అంటే 15 పర్వాలు, విరాట పర్వం నుండి మొదలుపెట్టి చివరిదైన స్వర్గారోహణ పర్వం దాకా సింహభాగం రచించినాడు. ఈ రకంగా ఈయన కవిత్వంలో అద్వితీయుడు అని చెప్పవచ్చు అన్నమాట. అంటే మొదటివాడు అని. మన్మసిద్ధి ఆస్థాన కవిగా మంత్రిగా తిక్కన భారత రచనకు ముందుగా ఓరుగల్లు సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్న కాలంలో సందర్శించి అక్కడి తెలుగు ప్రజల ఆచారాలను, సంస్కృతులను గమనించి భారత రచనకు శ్రీకారం చుట్టినాడు. తిక్కన తొలికృతి నిర్వచనోత్తర రామాయణమే కానీ తిక్కన భారతమే ఎక్కువగా ప్రచారంలోకి, వ్యాప్తిలోకి వచ్చింది. ఆయనకు పేరు తెచ్చిపెట్టినటువంటి రచన మహాభారతం. అట్లాగే తిక్కన రచనలో ప్రత్యేకత నాటకీయత. నాటకీయత అంటే చదువుతున్నప్పుడు పఠితలకు తిక్కన రచన మహాభారతమైన ఆయన రచనలు ఎట్లా ఉంటాయంటే కళ్ళ ముందు కదులుతున్నట్టుగా, పాత్రలు మనం చూస్తున్నట్టుగా అది దర్శనమిస్తుంది. దాన్నే నాటకీయత అని అంటామన్నమాట. ఈ విధంగా కవి బ్రహ్మగా, ఉభయ కవి మిత్రుడుగా బిరుదు పొందినటువంటి తిక్కన సోమయాజి మహాభారత రచన ద్వారా మనకు జగత్ప్రసిద్ధుడయ్యాడు. ప్రస్తుత పాఠ్యభాగమైన విదురనీతి తిక్కన రచించిన మహాభారతం ఉద్యోగ పర్వం ద్వితీయాశ్వాసం నుండి తీసుకోబడింది. విదురనీతి. విదురనీతి పాఠ్యభాగ రచయిత కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన సోమయాజి. తిక్కన సోమయాజి కవిబ్రహ్మగా బిరుదుగాంచి వ్యాసభారతాన్ని సింహభాగం అంటే ఎక్కువ మొత్తంలో, మహాభారతం మొత్తం 18 పర్వాలైతే 15 పర్వాల దాకా తెలుగులోకి అనువాదం చేసినాడు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు కురువంశరాజు. అతడికి 100 మంది కుమారులు. అయితే పాండురాజు నుంచి తనకు సంక్రమించిన రాజ్యభాగాన్ని తన కొడుకులతో పాటు పాండురాజు కుమారులకు కూడా సగభాగము రాజ్యభాగాన్ని పంచడానికి ధృతరాష్ట్రుడి మనస్సు అంగీకరించలేదు. ఈ సమయంలో కౌరవ పాండవులకు మధ్యన రాయబారాలు జరుగుతున్నాయి. మొదట పాండవుల తరపు నుండి ద్రుపద పురోహితుడు పాండవులకు రావలసిన రాజ్యభాగాన్ని తమకు న్యాయంగా ఇవ్వవలసిందిగా చెప్పి పంపిస్తారు. అందుకు ప్రతిగా కౌరవ రాజు అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు సంజయుడిని తమ తరపున పాండవుల వద్దకు రాయబారిగా పంపిస్తాడు. సంజయుడు వచ్చేలోపు తన మనసు అలజడిగా ఉన్నందున అతడు ఏం సమాధానం చెప్తాడో రేపు తెలుస్తుంది, కానీ నీవు నాకు కొన్ని తగిన నీతులను బోధించమని విదురుణ్ణి కోరుతాడు ధృతరాష్ట్ర మహారాజు. ఆ సందర్భంలో మన పాఠ్యభాగం మొదలవుతుంది. విదురుడు మహాభారతంలో ఉత్తమ పాత్రధారి, సౌజన్యానికి నిధి అంటే మంచి నడవడిక కలవాడు, మంచి ఆలోచనలు కలవాడు, పక్షపాత బుద్ధి లేనివాడు, ధర్మదృష్టి కలవాడు, నిజాన్ని నిర్భయంగా చెప్పగల సాహసి. విదురుడు ధృతరాష్ట్రునికి చేసిన హితబోధ కేవలం ఆనాడే కాదు, ఈనాటికి కరుడు కట్టిన స్వార్థపు ఆలోచనలతో సాగుతున్న నాయకులకు వర్తిస్తుంది. సాక్షాత్తు యమధర్మరాజే మాండూక్యముని శాపవశాన భూలోకంలో విదురుడుగా జన్మించినాడని ఐతిహ్యం. అటువంటి విదురనీతి ప్రతి ఒక్కరూ చదవడం వల్ల వారు సన్మార్గంలో నడవడానికి, తద్వారా మంచి సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆ దృష్టితోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇంటర్మీడియట్ శాఖలో 2వ సంవత్సరం విద్యార్థులకు విదురనీతిని పాఠ్యాంశంగా పెట్టి విద్యార్థులకు
చక్కని జీవితానికి బాటలు వేసిందని చెప్పవచ్చు. 2వ సంవత్సరం తెలుగులో మీకు సందర్భ సహిత వ్యాఖ్యలు ఇవ్వబడతాయి. పద్యభాగం నుండి మనకు మొదటి పాఠంలో విదుర నీతిలో 6 సందర్భ సహిత వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రతి సందర్భ సహితానికి వాక్యానికి మీరు పరిచయము, సందర్భము, భావము రాయవలసి ఉంటుంది. పరిచయంలో మనము పాఠం పేరు, కవి పేరు, గ్రంథం పేరు ఈ మూడిటిని పరిచయం కింద రాస్తాం. సందర్భంలో ఆ వాక్యాన్ని ఎవరితో ఏ సందర్భంలో అన్నారో రాయవలసి ఉంటుంది. మూడవది భావం. భావం అంటే ఆ వాక్యానికి అర్థాన్ని రాయడం. ఈ మూడిటికి కలిపి ఒక సందర్భ సహిత వ్యాఖ్య అవుతుంది. పరిచయము, సందర్భము, భావం ఈ మూడిటికి కలిపి 3 మార్కులు ఉంటాయి. అంటే ఒక్కొక్క సందర్భ సహిత వాక్యానికి మీరు వ్యాఖ్య రాసినందుకు గాను 3 మార్కులు ఉంటాయి. ఇందులో ధర్మసుతు చందంబును విదితంబు నీకు, విదురుడితో ధృతరాష్ట్రుడు ధర్మరాజు యొక్క మనస్సు ఏమిటో నీకు పూర్తిగా తెలుసు, అతడు ఎటువంటి సమాధానం చెప్తాడో నీకు తెలుసు. సంజయుడిని మనం రాయబారిగా పంపించినప్పుడు అతడు మన ప్రశ్నకు, మన జవాబుకు అతడు ప్రతిగా మళ్ళీ ఎటువంటి సమాధానం చెప్తాడో చెప్పగలడో నువ్వు ఊహించగలవు అని ధృతరాష్ట్రుడు విదురుడితో అంటున్నాడనమాట. అటువంటి సందర్భంలో ఆ వాక్యానికి మనం భావం చెప్పుకోవచ్చు. తిక్కన రచించిన మహాభారతం ఉద్యోగ పర్వం ద్వితీయాశ్వాసం నుండి ఈ వాక్యం తీసుకోబడింది. విదురనీతి అనే పాఠ్యభాగంలోనిదని మనం చెప్పవచ్చు. అట్లాగే నీ కొడుకు నుల్లము ఉన్నటులాడగూడునే, నీ కొడుకు యొక్క ఉల్లము అంటే మనస్సు. నీ కొడుకు అయినటువంటి దుర్యోధనుడి యొక్క మనస్సులో చెడు ఆలోచనలు ఉన్నాయి. పాండవులకు రాజ్యభాగము సూది మొన మోపినంత కూడా ఇవ్వనని చెప్తాడనమాట. అటువంటి దుర్యోధనుడు వంచకుడు, మోసగాడు. ఎందుకు? 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత మీ రాజ్యభాగం ఇస్తానని ముందు చెప్పినటువంటి దుర్యోధనుడు తర్వాత మాట తప్పి తను రకరకాలైనటువంటి కుయుక్తులు, చెడు ఆలోచనలు చేస్తున్నాడు. అటువంటి దుర్యోధనుణ్ణి మనసులో ఉన్న ఆలోచనలను తండ్రిగా ధృతరాష్ట్ర మహారాజు ఖండించకుండా అతడిని సమర్థిస్తూ ఆ రకంగానే మాట్లాడడం, ఆలోచించడం సముచితమేనా, న్యాయమేనా? ఒక పెద్దవాడిగా, ఒక రాజుగా నీకు ఇది ధర్మమేనా అని విదురుడు అడుగుతున్నట్టుగా మనకు ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. 3వ సందర్భంలో అంతకాలమును పుణ్యలోకంబు కల్గునండ్రు అన్నాడు. అంటే ఎంతకాలము ఏ పుణ్యలోకము కలుగుతుంది, లభిస్తుంది, పుణ్యలోకంలో ఉండగలుగుతారు అంటే ధర్మము పాటించిన మనిషి అతని యొక్క కీర్తి ఈ లోకంలో ఎంతకాలం పొగడబడుతుందో, వ్యాపించబడుతుందో అంతకాలం అతడు అంటే ఇహలోక సుఖాలతో పాటు పరలోక సుఖం కూడా లభిస్తుంది. పుణ్యలోకాలలో అంతకాలం ఉంటాడు అని చెప్పవచ్చు. అట్లాగే 4వది అమలమతిన్ కన్న కొడుకులట్లు అరయదగున్, కన్న కొడుకుల వలె అరయదగున్ రక్షించాలి. అమలమతిన్ స్వచ్ఛమైన మనస్సుతో విదురుడు ధృతరాష్ట్రునికి హితబోధ చేస్తున్న సందర్భంలో చెప్పబడిందనమాట. అంటే పాండవులు సజ్జనులు మెచ్చే మార్గంలో జీవించేవాళ్ళు. తమ తండ్రిలాగా నిన్ను కూడా గౌరవంతో, భక్తితో నీ పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కావున అటువంటి పాండవులను నువ్వు కన్న కొడుకుల వలె రక్షించాలి అని భావము. 5వ సందర్భంలో వానికింతయేల వగవదదిపా, వగవదు అంటే బాధపడకూడదు, అదిపా ఓ రాజా. వానికి వేటి కోసం బాధపడకూడదు అంటే జీవితంలో మనకు ఎగుడు దిగుళ్ళు అనేవి ఉంటాయి. అంటే ఒకసారి బాగా బ్రతుకుతాం, ఒకసారి చాలా కష్టంగా బ్రతుకుతాం, ఒకసారి చాలా సుఖాల్లో ఉంటాం, ఒకసారి చాలా కష్టాల్లో ఉంటాం.
అంటే కలిమిలేములు, సుఖదుఖాలు, మనల్ని ప్రశంసలు, విమర్శలు ఇలాంటివన్నీ మన జీవితంలో సర్వసాధారణం. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. అటువంటి వాటి కోసం బాధపడడం కూడదు అని విదురుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. అట్లాగే చివరగా 6వ సందర్భం, నీవు చెప్పిన మాటలు నిర్మలములు నిపుణ సమ్మతములు. నీవు చెప్పినా ఉండాలి. మనం సందుల్లో కనుక చూస్తే ఈ పదాన్ని విడదీసినప్పుడు ఇది గసడదవాదేశ సంధి అవుతుందన్నమాట. అంటే నీవు చెప్పిన మాటలు నిర్మలములు. ఎవరంటున్నారు? నువ్వు చెప్పిన మాటలు చాలా స్వచ్ఛమైనవి, మనసులో ఒకటి బయటకు ఒకటి కాకుండా మనసులో పరిశుద్ధంగా, అంటే పక్షపాత బుద్ధి లేకుండా నువ్వు నాకు నీతులను బోధించినావు, పండితులైన వాళ్ళు మెచ్చుకునే విధంగా ఉన్నాయి అని చెప్పి ధృతరాష్ట్రుడు విదురుని హితబోధను విన్న తర్వాత విదురునికి సమాధానంగా ఈ మాట చెప్పినాడని భావము. ఇప్పుడు సంగ్రహ రూప సమాధానాలు, అంటే ఇక్కడ ప్రశ్నలను మీకు పాఠ్యపుస్తకంలో ఉంటాయి. పైగా సమాధానం చదివితే మనకు ప్రశ్న ఏంటనేది కూడా తెలుస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మొదటి జవాబును కనుక చూసినప్పుడు, చేటుకాలం దాపురిచ్చినప్పుడు మనసుకు చెడు మాటలు, చెడుత్రో పట్టిన చేతలు ధర్మబద్ధంగా తోస్తాయి. ధర్మబద్ధాలైన మాటలు, చేతలు అవినీతులుగా మనస్సు నిర్ణయిస్తుంది అని విదురుడు ధృతరాష్ట్రునికి బోధించినాడు అని అంటున్నారు. అంటే ఇక్కడ వరకు మనకు సమాధానం. కొంచెం మనము దానికి సంబంధించిన విషయాన్ని జత చేస్తున్నాం. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అంటే మనకు చేటుకాలము దాపురిచ్చినప్పుడు పెద్దల మాటలు ఇవ్వి వినడానికి ఇష్టపడము, వినాలని అనిపించదు అని మనకు అర్థమవుతుంది. అంటే ఈ సమాధానం చూసినప్పుడు చేటుకాలం దాపురిచ్చినప్పుడు మనసు ఎలా ప్రవర్తిస్తుంది అని మనకు ప్రశ్న స్ఫురిస్తుంది అన్నమాట. అప్పుడు చేటుకాలంలో మనిషికి మనస్సు ఈ విధంగా ప్రవర్తిస్తుంది అని ఈ జవాబు చెప్పడం జరిగింది. అట్లాగే ధర్మ ప్రవర్తన అసలు ధర్మం అంటే ఏంటి? డ్యూటీ, మనం చేయవలసిన విధి. మనకు రకరకాలైనటువంటి ధర్మాలు ఉంటాయన్నమాట. ధర్మం అంటే మనం తల్లిదండ్రుల దగ్గర బిడ్డగా, లేదా కళాశాలలో విద్యార్థిగా, సమాజంలో పౌరుడిగా, ఒక కార్యాలయంలో ఉద్యోగిగా, ఇలా పలుచోట్ల పలు రకాలైనటువంటి విధులు ఉంటాయి మనకు. అవే మన ధర్మాలు అన్నమాట. మనం చేయాల్సిన పనిని సక్రమంగా చేయడమే, చిత్తశుద్ధితో చేయడమే ధర్మము. అట్లాంటి ధర్మం పాటిస్తే లాభం ఏంటి అని విదురుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. క్వశ్చన్ అడగకుండానే, అంటే ప్రశ్న అడగకుండానే ధర్మ ప్రవర్తన వల్ల ఇట్లాంటి లాభాలు ఉన్నాయంటే ఎవరైనా కూడా వాటిని పాటించడానికి వీలవుతుంది. ధర్మ ప్రవర్తన వల్ల ఏమవుతుంది? ఈ లోకంలో సుఖాలతో పాటు పరలోకంలో కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అంటే మరణానంతరం కూడా మనిషికి అతని కీర్తి మిగులుతుంది. ఇంతకంటే వేరే మనకు గొప్పదైనటువంటి ధర్మము ఇంకా వేరే ఉండదు అని మనకు చెప్తారన్నమాట. అంటే ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకని కూడా విదుర నీతిలో మనకు ఒక పద్యం అన్నమాట. ఇతరులు ఏం చేస్తే మనకు నచ్చదో ఆ పనులు మనం ఇతరుల పట్ల చేయకపోవడమే పరమధర్మము అని కూడా చెప్తుంటాడు. ధర్మాన్ని పాటిస్తే ఇహలోక పరలోక సుఖాలు లభిస్తాయి అని ఈ సమాధానం అన్నమాట. తర్వాత ఆర్యులు అంటే ఎవరు? ఆర్యుల విషయంలో విదురుడు చెప్పిన నీతులు ఏవి అనేది ప్రశ్న అన్నమాట. ఆర్యులు అంటే పెద్దలు, పూజ్యులు అని మనకు తెలుసు. ఆ ఆర్యులు అనేవాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, ఉండాలి అంటే సభలో వాళ్ళు 10 మంది కూర్చున్నప్పుడు అందరికీ నచ్చే విధంగా, అందరికీ సంతోషం కలిగే విధంగా, ఎవరిని నొప్పించని విధంగా మాట్లాడాలి. అప్పుడే అది సభ అనబడుతుంది. పెద్దతనం అనేది నిలుపబడుతుంది. అట్లాగే ఆర్యులు ఏం మాట్లాడాలి? ప్రీతికరంగా మాట్లాడాలి, సరైన ధర్మాన్నే మాట్లాడాలి. దాన్నే మనము ఇక్కడ న్యాయం అని అంటున్నాం. అంటే సరైన ధర్మము అనే మాట్లాడే వాళ్ళనే పెద్దలు అంటారని విదురుడు మనకు చెప్పినాడు. పొసగని మాటల వల్ల వచ్చే అనర్థాలేవి అంటే, ఇతరులకు నచ్చని మాటలు మాట్లాడితే ఏమవుతుంది? వాళ్లకు మన పట్ల కోపము, బాధ, పగ, వీడికి ఎట్లనైనా మనం చెడు చేయాలనేటువంటి ఆలోచన, తుంటరితనము ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. కాబట్టి పొసగని మాటల వల్ల మనకు నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. కాబట్టి ప్రీతికరంగా మాట్లాడాలి, ఇతరులకు సంతోషం కలిగే విధంగా మాట్లాడాలి. లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవడమే ఉత్తమమని అంటున్నాడనమాట విదురుడు.
అట్లాగే సరైన మాట వల్ల ఏమవుతుంది, పొసిగే మాటల వల్ల మనకు స్నేహబంధం బలపడుతుంది, జ్ఞానము వృద్ధి చెందుతుంది, గౌరవము లభిస్తుంది. కాబట్టి పొసగేటట్లుగా, ఇతరులకు నచ్చేటట్లుగా, ఇతరులు సంతోషపడేటట్లుగా ప్రీతిగా మాట్లాడాలని ఈ సమాధానంలో చెప్పబడింది. 5వ దాంట్లో ప్రశ్న, కలిసి ఉండడం వల్ల కలిగే సౌఖ్యాన్ని గురించి విదురుడేమని చెప్పినాడు అని అన్నప్పుడు, కలిసి ఉంటే కలదు సుఖం అంటాం కదా. కలిసి ఉండడం వల్ల ఎప్పుడైనా సుఖమే లభిస్తుంది, సంతోషమే లభిస్తుంది. కాబట్టి కలిసి ఉండడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు అన్నమాట. కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది, లేకుంటే ఎట్లా ఉంటుంది. ఒక చెట్టు ఒంటరిగా ఉన్నదనుకోండి, ఒకటే చెట్టు ఉన్నదనుకోండి, దాన్ని ఏనుగులు తొండంతోనో గుర్రములు గిట్టలతోనో ఏదో రకంగా దాన్ని బాధిస్తుంటాయి. అట్లాగే పెద్ద గాలి వీచిందనుకోండి, ఆ గాలితో ఆ చెట్టు నేలమట్టం అవ్వచ్చు, లేదా చెట్టు శాఖలు కొమ్మలన్నీ కూడా పడిపోవచ్చు, విరిగిపోవచ్చు. ఇట్లాంటివన్నీ నష్టాలు కలుగుతాయి. అంటే ఆ చెట్టును, ఒంటరిగా ఉన్న చెట్టును ఇవన్నీ కూడా బాధించగలుగుతాయి. అదే చెట్ల గుంపులలో ఉందనుకోండి, సమూహంలో ఉందనుకోండి, ఒక వనంలో ఉందనుకోండి, అప్పుడు ఆ చెట్టును ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆ చెట్టు అనేక చెట్ల మధ్యలో ఉంది. కాబట్టి శత్రువుకు పలుచన కాకుండా ఉండాలంటే అందరూ కూడా, అంటే అన్నదమ్ములు కలిసి ఉండాలి, కౌరవ పాండవులు ఒకరికొకరు అండగా ఉండాలి, అప్పుడే రాజ్యం బలవంతంగా ఉంటుంది అని చెప్పినాడనమాట. తర్వాత బతుకు విషయంలో విదురుడు చెప్పిన నీతులేమిటి? బతుకు అన్నప్పుడు జీవితంలో మనకు బాగా బ్రతకడం, కొన్నిసార్లు చాలా తక్కువ స్థాయిలో బతకడం, అంటే మనం ధనధాన్యాలను కోల్పోయి కూడా కొంచెం పేదరికంతో జీవించడం అనేది. తర్వాత కొన్నిసార్లు మనల్ని ఎప్పుడు పొగిడేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మనం మంచి చేసినా కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. తర్వాత మనం కొన్నిసార్లు ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంటాం, కానీ కొన్నిసార్లు ఇతరులను వేడుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి సుఖదుఖాలు అనేవి జీవితంలో వస్తూ పోతుంటాయి. వాటి కోసం చింతించడం తగదు అని, బతుకు విషయంలో చింతించరాదు అని ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పినాడు. 8, 9 స్లైడ్స్లలో మనకు విదురనీతికి సంబంధించిన వ్యాసరూప సమాధానం కనిపిస్తుంది. 8వ స్లైడ్లోని ప్రధాన అంశాలు కనుక చూస్తే, విదురుడు ధృతరాష్ట్రునికి చేసినటువంటి హితోపదేశం ఇందులో ప్రధాన అంశం అన్నమాట. దాంట్లోని ప్రధానమైన అంశాలు: ధృతరాష్ట్రుడు ఒక్కడే రాజ్యభాగాన్ని మొత్తాన్ని మృంగాలని చూడడం, ఇతరుల ఉన్నతిని చూసి ఓర్వలేని వాడు రోగము ఏమీ లేకుండానే బాధపడడం, ధృతరాష్ట్రుడు తన కుమారులను నోటికి వచ్చినట్లు ప్రేలుతున్నా బాధపడకుండా వింటూ ఉండడం, చేటుకాలంలో మంచి పనులు చెడుగా తోచడం, ధృతరాష్ట్రుని పెద్దతనం చూసి ధర్మరాజు సహిస్తున్నాడు తప్ప వేరే కాదు. అంటే శౌర్యవంతుడు అయ్యి ఉండి కూడా సహిస్తున్నాడంటే ధృతరాష్ట్రుని యొక్క పెద్దరికాన్ని గౌరవిస్తున్నాడు అని విదురుడు చెప్పినాడనమాట. స్లైడ్లో కనిపించే ప్రధానమైన అంశాలు 8వ స్లైడుకి కొనసాగింపు, అంటే అందులో ఆన్సరే ఇందులో కూడా కొనసాగుతుంది. ధర్మాన్ని ప్రియాన్ని పలుకని వారు ఆర్యులేనా అంటే కాదు అని చెప్పడం అన్నమాట. కాబట్టి ఆర్యులు అంటే ధర్మాన్ని ప్రియాన్ని పలికేవారే ఆర్యులు అని, నీతికి దూరమైతే వారిని ఉత్తములు మెచ్చరు అని, పాండవులు విజృంభిస్తే ఆర్పడం ఎవరితరం కాదని చెప్పడం, కృతజ్ఞుడి శవాన్ని కుక్కలు కూడా అసహించుకోకుండా ముట్టడానికి అంగీకరించవని చెప్పడం, పాండవులకు ఉచితమైన స్థానం ఇచ్చి నిలపడం ధృతరాష్ట్రుడు తన కొడుకులను నిలుపుకోవడమే అని విదురుడు హెచ్చరికగా చెప్పడం, పరుల ఒత్తులేని రాజ్యం పూజనీయమై బలపడుతుందని చెప్పడం. ఈ అంశాలలో తెలుగువారి పలుకుబళ్ళు మనకు దర్శనమిస్తాయి. తెలుగువారి జాతీయాలు, తెలుగువారి పలుకుబళ్ళు, తెలుగువారి ఆచారాలు, తెలుగువారి యొక్క సంస్కృతి అంతా కూడా మనకు విదురుడు తన నీతిబోధ ద్వారా ధృతరాష్ట్రునికి తెలియజేసినాడు. 10, 11, 12 స్లైడ్స్లలో మనకు ప్రతిపదార్థ తాత్పర్యాలు కనిపిస్తాయి. ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్థాలు రాయడం. ఈ ప్రతిపదార్థాలను రాసేటప్పుడు ముఖ్యంగా పదాల విరుపును గమనించాలి. ఎక్కడ ఏ పదాన్ని ఎలా మనం విడదీసి రాయాలి అనేది చూసుకోవాలన్నమాట. డక్కెను రాజ్యమంచునకట ఇటు తమ్ముని భాగమీక
నీవెక్కటి మృంగజూచెదది ఎట్లరుగున్ విను మీను లోలతన్ గ్రక్కున నామిషంబు చవి గాలము మృంగిన చాడ్పుసూవే ఇట్లుక్కివుడైన నీ కొడుకునుల్లమున్నటు లాడగూడునే అనేది పద్యం అన్నమాట. ఈ పద్యంలో డక్కెను అనేది డాకు దాకు మనకు మైత్రి పదాల అక్షరాలకు కొన్ని అక్షరాలకు తెలుగులో మైత్రి అనేది మనకు కనిపిస్తుంది. డక్కెను అనగానే మనకు దక్కెను అనేది ధ్వనిస్తుంది కాబట్టి దాన్ని మనం అట్లాగా రాయాలి. అట్లాగే రాజ్యమంచు ఉందనుకోండి, రాజ్యము ప్లస్ అంచు అంటూ అని అర్థం అనమాట. రాజ్యం దక్కింది అని అనుకుంటూ అని ఇట్లా ఉంటుంది. అట్లాగే నకటా ఉంది, నకటా కాదు రాజ్యమంచున్ ప్లస్ అకటా, అకటా అంటే అయ్యో అని. ఈ పదాలను కనుక గమనిస్తే కొన్ని కఠినమైన పదాలు ఒక్కొక్క పద్యంలో మీకు తెలియనివి దాదాపు ఒక 4-5 కఠినమైన పదాలు ఉంటాయి. వాటికి అర్థాలను తెలుసుకుంటే ప్రతి పదార్థం రాయడం చాలా సులభం. 11వ పద్యంలో అది సభయే ప్రియం బెసగనార్యులు నిల్వరయేని ఆర్యులే మది తలంపగవారలు సమంచిత ధర్మము వల్కరేని అట్టిదియును ధర్మువే తగ ఘటించిన నిక్కములేదయేని తా పదిలపు నిక్కమే ఒక నెపంబిడు చొప్పగునేని భూవరా అనే పద్యం అన్నమాట. అంటే ఈ పద్యంలో కూడా మనకు కఠినమైన పదాలు ఎక్కడున్నాయో చూసుకొని మిగతా వాటికి భూవర అనేది ఓ రాజా అని అర్థం. ఇక్కడ రాజు ఎవరు అంటే ధృతరాష్ట్ర మహారాజు అని అర్థం అనమాట. ప్రియం బెసగా అని ఉంది, ప్రియంబు ప్లస్ ఎసగన్ అంటే ప్రీతి కలిగేటట్లు సంతోషం కలిగేటట్లు అని అర్థం రాయాలి. వారలు అన్నారు, వారలు అంటే వారు అని అర్థం అనమాట. ఎవరు అనేది మనం రాయాలి. ఎవరి గురించి చెప్తున్నారు అక్కడ అన్నప్పుడు ఆర్యుల గురించి అనమాట. ఇందులో ఒక ఆర్యులు ఎలా ఉండాలి, సభ అని దేన్ని అంటాము, ఏది సభ అనబడుతుంది, ధర్మం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి అనేది ఇందులో చెప్పినారనమాట. అంటే మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే విషయాలు అర్థమవుతాయి. ఆర్యులు అనేవాళ్ళు ప్రీతికరంగా మాట్లాడాలి, సంతోషంగా మాట్లాడాలి. అట్లా ప్రీతికరంగా సంతోషకరంగా మాట్లాడే ఆర్యులు ఉన్నదే సభ అనబడుతుంది, లేకపోతే అది సభ అనబడదు అని అర్థం అన్నమాట. ఆర్యులు ఎలాంటి వాళ్ళు మరి అంటే ధర్మాన్ని, సరి అయిన ధర్మాన్ని, న్యాయాన్ని పలికేవారే ఆర్యులు. మరి ఏంటి ధర్మము, ధర్మం అని దేన్ని అంటాము అన్నప్పుడు ధర్మం అంటే సత్యముతో కూడినదే ధర్మము. మరి దేన్ని సత్యం అంటాము అంటే సత్యం అన్నప్పుడు దాంట్లో ఏ మిష సాకు ఉండకూడదన్నమాట. ఎటువంటి మిష కారణము సాకు లేనిదే సత్యం అనబడుతుంది అని ఈ పద్య తాత్పర్యము. 12వ పద్యంలో మనకి పాఠ్యంలో ఉన్నటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి 3వ చుక్క పద్యం అన్నమాట. దీనికి ప్రతిపదార్థం. ఆ పద్యం ఏంటంటే కరితురగాది ఘట్టనయు గాలియునుంపదే ఒంటినున్నాత్తరువున్ అనేక బూరుహ వితానమై గుంపై పేర్చి బాధలన్ పొరయునే అన్నదమ్ములను పొందినన్ ఏరికి అసాధ్యులు అట్లుగా కయ్యరవై నిల్చినన్ కెలనికి ఎల్లిదమై పరివోదురెంతయున్ అని పద్యం అన్నమాట. అంటే దీంట్లో కలిసి ఉంటే కలదు సుఖం అనే మాట మనకు ఇందులో చెప్పబడుతుంది. చెట్టు ఒకటే ఉన్నప్పుడు దాన్ని ఏనుగులు గుర్రాలు తొక్కి పాడు చేస్తాయి, లేదా గాలి గట్టిగా వీచినప్పుడు అది కూలిపోతుంది, లేదా కొమ్మలు విరిగిపోతాయి. అదే చెట్టు అనేక చెట్ల సమూహంలో ఒక వనంలో ఉన్నప్పుడు ఆ చెట్టు ఎటువంటి బాధను పొందదు, ఎవరు వాటిని బాధించలేరు. అట్లాగే అన్నదమ్ములు కూడా కలిసి ఉండడం వల్ల ఎవరికైనా కూడా అసాధ్యులు అవుతారు. లేదు విడివిడిగా ఉంటే కనుక శత్రువుకు చులకనైపోయి వాళ్ళు ఎంతైనా నశిస్తారు అని ఈ పద్య తాత్పర్యము.